నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. గత 2-3 సంవత్సరాల క్రితం ఆర్బీఐ 2000 రూపాయల నోట్లను వెనక్కు తీసుకుంటూ నిర్ణయం తీసుకుంది. ఆ నోట్లు పూర్తిగా చలామణి నుంచి బయటకు వెళ్తాయని, కానీ వాటి లీగల్ టెండర్ కొనసాగుతుందని తాజాగా తెలిపింది. అయితే మార్చి 2026 నుంచి 500 నోట్లు చలామణిలో ఉండవని, ఏటీఎంలలో నుంచి కూడా రావని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ప్రభుత్వం తరపున ఆ పీఐబీ ఈ వార్తను ఫ్యాక్ట్ చెక్ చేసి ప్రజల్లో ఉన్న గందరగోళాన్ని తొలగించింది. వాట్సాప్ లో ఒక మెసేజ్ వైరల్ అవుతుంది. అందులో భారతీయ రిజర్వ్ బ్యాంక్ అన్ని బ్యాంకులకు సెప్టెంబర్ 30, 2025 లోపు తమ ఏటీఎంల నుంచి రూపాయలు 500 నోట్లు తొలగించాలని, మార్చి 31, 2026 నాటికి 90% ఏటీఎంల నుంచి ఈ నోట్లు పూర్తిగా తొలగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆ మెసేజ్ లో పేర్కొన్నారు. ఆ తర్వాత ఏటీఎంల నుంచి కేవలం రూపాయలు 100, 200 నోట్లు మాత్రమే లభిస్తాయని, కాబట్టి మీ దగ్గర ఉన్న 500 నోట్లను ఇప్పటి నుంచే ఖర్చు చేయాలని మొదలు పెట్టాలని ఆ మెసేజ్ సారాంశం. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఈ మెసేజ్ ను పూర్తిగా తప్పుడుదిగా ప్రకటించింది. పీఐబీ తమ సోషల్ మీడియాలో ఒక పోస్టు ద్వారా రిజర్వ్ బ్యాంకు ఇలాంటి ఆదేశాలు జారీ చేయలేదని, రూపాయల 500 నోట్లు ఇప్పటికీ చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతున్నాయని తెలియజేసింది. ప్రజలు ఇలాంటి తప్పుడు వార్తలు దూరంగా ఉండాలని సూచించింది. ఏదైనా మెసేజ్ అనుమానంగా అనిపిస్తే దానిపై ఫిర్యాదు చేయాలని, దాని ద్వారా తప్పుడు సమాచారం వ్యాపించకుండా ఆపవచ్చని పేర్కొంది.